ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో 12 గంటల వ్యవధిలో జరిగిన 2 దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపాయి. పాత కక్షలు, కుటుంబ విభేదాలు, ప్రతీకార చర్యల నేపథ్యంలో ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురి కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన యాట శ్రీధర్ను ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన మరవక ముందే ఈ హత్యకు ప్రతీకారంగా నిందితుడు ప్రభు తండ్రి యాదగిరిని హత్య చేసి డ్యాంలో పడేసిన ఘటన సంచలనంగా మారింది. ఒకే రోజు 2 కుటుంబాల విషాదం నెలకొనడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వరుస హత్యల సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ నాగేందర్ గౌడ్ వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 కేసులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఘటనకు సంబంధించిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. నా పేరు శ్యామల శ్రీధర్, నా కొడుకు శ్రీధరు. వాళ్ళ దగ్గర ఆటో తీసుకున్నాను. ఆటో పైసలు మా పెద్ద మనుషులకు ఇవ్వాలి. స్టేషన్లో మాట్లాడుకున్నాను. ఒడిచిపోయింది, దాకా పోతున్నాక ఒడిచి మమ్మల్ని నన్ను చంపిస్తామని స్టేషన్కి వచ్చారు. ఆ స్టేషన్ కాడ ఫోన్ చేసి చెదరపెట్టలు ఫోన్ చేసి శవం తాపిరు. ఆపి నన్ను వేసుకొచ్చారు. అది కేసు పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం. నా కొడుకు అది నెల కింద నా కొడుకు నిన్న మా అక్క కొడుకుని అనుకొని అన్నసారి మా అక్క కొడుకు దగ్గరికి వస్తున్నావు. తెర పక్క కొడుకుని అనుకొని వస్తున్నాక ఇలాగని చేసారు. ప్రభు జానవరి, ప్రభు శోభ, సంధ్య, అది శ్యామల, ప్రభు వెళ్ళాలు, వాళ్ళ అక్కలు ఇద్దరు, వాళ్ళ బావలు ఇద్దరు. కానీ ఇంకా వాళ్ళ రూపాయలు ఇప్పుండ వాళ్ళ పేరు నాకు తెలియదు సారు. అనేది మధ్యలో కొన్ని కట్ట ఎప్పుడు కానీ ఇప్పుడు చెప్తలేరు వాళ్ళు. సూరారం ఈ శంకరంపేట తూప్రాన్ సబ్ డివిజన్ శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం గ్రామానికి సంబంధించిన ఒకే కమ్యూనిటీకి సంబంధించిన 2 వ్యక్తుల హత్యలు నిన్న జరిగినవి రిపోర్ట్ అయినాయి. అందులో మొదటి హత్య ఇట్లా యాట శ్రీధర్ అని చెప్పేసి ఒక 20 సంవత్సరాల యువకుడు. ఈ యువకుడికి వాళ్ళ కుటుంబానికి తర్వాత మిగతా అదే ఊరికి సంబంధించిన ఈ ప్రభు అని చెప్పేసి ఎవరైతే రాయనబోయిన ప్రభు అని చెప్పేసి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ పేరు యాదగిరి. ఆ కుటుంబానికి సంబంధించిన గొడవలు ఏంటంటే గత కొంతకాలం నుంచి వాళ్ళ మధ్యన ఈ పాత కక్షలు ఇవన్నీ ఉండడంతో ఏంటంటే ఆ కక్షలతో అవి కంటిన్యూ అవుతున్నాయి. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్లు కూడా కేసులు నమోదై ఉన్నాయి. సో అందులో ఈయన అనంతసాగర్ చేగుంట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో ఆయనను వీళ్ళు చేసి ఒక ఆటోతోటి హిట్ ఇచ్చేసి అనంతసాగర్ గ్రామంలో ఆయనను గురి చేయడం వల్ల అయినా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినాడు. సో ఆయనతో పాటు జర్నీ చేస్తున్న బైక్ మీద జర్నీ చేస్తున్న వడియారం గ్రామానికి సంబంధించిన ప్రభాకర్ ఆయన కూడా తీవ్రంగా గాయాల పాలైనాడు. రాత్రి మేము అక్కడికి చేరుకొని అందరికీ నచ్చజెప్పి డెడ్ బాడీస్ షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏదైతే వీళ్ళు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యాట శ్రీధర్ అని చెప్పేసి మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు యాట కిషను, తర్వాత మిగతా వాళ్ళ బంధువులు రాత్రి 11:30 ఆ ప్రాంతంలో తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో, ఇక్కడ తూప్రాన్ దగ్గర ఒక హోటల్లో భోజనం చేస్తున్న ఎవరైతే అక్యూజ్డ్ ప్రభు వాళ్ళ తండ్రి యాదగిరి అని చెప్పేసి ఆయనను అక్కడ చూసి అదే కోపంతో వాళ్ళు కూడా ఆయనను పికప్ చేసుకొని ఆటోలో తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఈ మార్గమధ్యంలో చంపి ఇక్కడ కుప్పలపల్లి డ్యాంలో ఆయనని ఆ నీళ్ళలో తాడు, తర్వాత దానికి ఒక పెద్ద బండరాయి కట్టేసి ఆ నీళ్ళలో వదిలేయడం జరిగింది. ఈ విషయం అసలు ఈయన కిడ్నాప్ చేసినారు అన్న చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు తెలిసి మొత్తం అన్ని టీమ్స్ ఫామ్ చేసి రాత్రి అంతా సిఐ రామంపేట సైదా, తర్వాత ఎస్ఐ చైతన్యారెడ్డి, తర్వాత బీక్యా, తర్వాత మిగతా చాలామంది ఎస్ఐలు, దాదాపు ఒక 7-8 టీమ్స్ అన్నీ కూడా మేము నైట్ అంతా కూడా తిరగడం జరిగింది. చివరికి మేము ఆ నైట్ కుప్పలపల్లి డ్యాంలో మాకు ఈ డెడ్ బాడీ అక్కడికి మేము వెళ్ళే వరకు, అంటే అక్కడ లొకేషన్స్ అవన్నీ కూడా ట్రేస్ చేస్తుంది వెళ్ళే వరకు అక్కడ నుంచి అక్యూజ్ అక్కడ ఆటో వదిలేసి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వెతికితే ఆ తర్వాత మాకు డ్యాంలో కొత్తదే మాకు లభించింది. సో ఆ మృతదేహాన్ని మేము అంటే
ఏప్రిల్కి షిఫ్ట్ చేసినాము. సో దురదృష్టవశాత్తు ఒకే గ్రామానికి సంబంధించిన 2 హత్యలు జరిగినాయి. ఇవి కేవలము క్షణికావేశంతో విచక్షణ కోల్పోయి ఆవేశంతో ఒకరికొకరు ఒక ఈగో ఇష్యూస్ తోటి వచ్చినాయి. చాలా చిన్న చిన్న ఇష్యూస్, వాటి అంటే ఊళ్ళో గ్రామంలో పరిష్కారం కూడా అయ్యే అవకాశం కూడా ఉండింది. తర్వాత దాన్ని అనవసరంగా అది కావడం వల్ల ఇవన్న హత్యలకు దారి తీసినాయి. కాబట్టి గ్రామస్తులందరికీ కూడా మేము ఊర్లో కూడా గట్టి పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అందరినీ కూడా దీంట్లో అన్నీ కూడా మేము సాంకేతిక ఆధారాలు, తర్వాత మిగతా అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నాము. సో దీంట్లో మేము అందరినీ కూడా నిందితులు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరిని కూడా మేము స్పేర్ చేయము. వాళ్ళందరూ కూడా అరెస్టు చాలా షార్ట్ టైంలో జరుగుతున్న వన్డేలో మేము చేయబోతున్నాము. సో అందరికీ కూడా మా రిక్వెస్ట్ ప్రశాంతంగా ఉండండి అని